హలో డియర్ ఆస్పిరెంట్స్, ఫైండ్ ద రిమైండర్ అనేది ఎప్పటికప్పుడు మనకు సెంట్రల్ గవర్నమెంట్లో అడిగేటువంటి ఫ్రీక్వెంట్ క్వశ్చన్స్ అండి. మీకు ఇంకా రాబోయే రోజుల్లో ఇలాంటి ప్రాబ్లమ్స్ ఉండకుండా నేను మీకు సొల్యూషన్ ఇస్తాను. మంచిగా నేర్చుకోండి డియర్ ఆస్పిరెంట్స్. డినామినేటర్లో ఏముందంటే 33 ఉందండి. ఈ 33ని మనం ఎలా రాసుకోవచ్చు అంటే 3 into 11గా రాసుకునే ప్రయత్నం చేద్దాం. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఓకేనండి. 33కి కోప్రైమ్స్ అండి ఆ రెండు కూడా. సార్ ఇప్పుడు పైన న్యూమరేటర్లో ఏవైనా సరే 3తో కానీ 11తో పోయే నెంబర్ ఏమైనా ఉందంటే కనుక 3తో పోయే నెంబర్ పైన కనబడతా ఉందండి. ఎన్నిసార్లు పోతుందో చూద్దామండి. 3 4 జా 3 1 జా 3 1 జా అండి. డిరాస్పిరెంట్ చూసుకుంటే కనుక మనం ఇంకా 11వ ఎక్కంతో ప్రయత్నం చేయాలండి, పోయే ప్రయత్నం చేయాలండి. ఓకేనండి. సో చూసుకుంటే 11 6 66, 11 77, రిమైండర్ 1 1 పక్కన 7 17, 11 11, రిమైండర్ అనేది 6 అండి. ఫైనల్ రిమైండర్ అనేది సర్కిల్ చుట్టేయండి. ఓకేనండి, కన్ఫ్యూజన్ ఉండదు. ఇంకా 11 8 88, రిమైండర్ వచ్చేసరికి 9 అవుతుందండి. 9 పక్కన 1 91 అండి. 11 8 88, రిమైండర్ 3 అండి. ఫైనల్ రిమైండర్ 3 అండి. అలాగే 411 కూడా 11తో డివైడ్ చేయాలండి. 11 3 33, రిమైండర్ 8 8 పక్కన 1 81 అండి. 11 77, రిమైండర్ 4 అండి. అండర్స్టాండ్? సో చూసుకుంటే మరలా ఈ 507 అనేది 11తో డివైడ్ చేస్తే 11 4 44, రిమైండర్ 6 6 పక్కన 7 67 అండి. 67 అంటే కనుక 11 6 66, రిమైండర్ 1 అండి. డిరాస్పిరెంట్స్ ఇక్కడ చూడండి, సర్కిల్లో ఏమైతే ఉన్నాయో అవే బయటకు తీసుకురండి. 6 × 3 × 4 × 1, అవునా కాదా? డినామినేటర్లో ఏంటంటే మనకి 11 అనేది ఉండాలండి. డిరాస్పిరెంట్స్ 6 3 18, 18 4 72, అవునా? సో చూసుకుంటే రిమైండర్ అంటే దాని అర్థం ఏంటి అంటే ఏదైతే డినామినేటర్ ఉందో దానికంటే తక్కువ ఉండాలి, అవునా? కానీ ఇక్కడ ఏముంది, ఎక్కువ ఉంది. కాబట్టి ఇంకోసారి మనం డివైడ్ చేయాలండి. 11 6 66, ఫైనల్ రిమైండర్ ఏమొచ్చిందంటే నాన్న మనకి 6 వచ్చిందండి. ఫైనల్ రిమైండర్ ఏమొచ్చింది, 6 వచ్చింది. డిరాస్పిరెంట్స్ మీరు కథా సమాచారం మర్చిపోవద్దు. యాక్చువల్గా వాడు 33తో చేయమన్నాడు, కానీ మనం ఏంటంటే 33 ఎక్కం అనేది మీకు రాదు, నాకు రాదు. కాబట్టి ఇక్కడ గమనించాల్సింది ఏంటంటే 11తో చేస్తేనే రిమైండర్ 6 వచ్చిందంటే మరి 33తో చేస్తే ఏమొస్తుంది అనేది మనం చూడాలండి. డిరాస్పిరెంట్స్ ఇక్కడ కనబడే 6 అనేది పెట్టే ప్రయత్నం చేస్తే తప్పు వస్తుంది. తప్పు రావడమే కాదు, టైం వేస్ట్ అవుతుంది, నార్మలైజేషన్ దెబ్బతింటుంది. ఎట్ ద సేమ్ టైం ఏంటంటే నెగిటివ్ మార్క్స్ వస్తాయి. మీకు వన్స్ ఎక్కువైతే నెగిటివ్స్ వచ్చేస్తాయంటే పేపర్ వ్యాలిడ్ కాపాడదు, ఎందుకంటే నార్మలైజేషన్ మించి చేస్తారు. ఓకేనండి. 11 3 33 అండి. సో 6 3 18 అండి. సో 18 అనేది ఏ ఆప్షన్లో ఉందంటే కనుక థర్డ్ ఆప్షన్లో ఉందండి. ఓకేనా డిరాస్పిరెంట్స్? ఈ ప్రీవియస్ క్వశ్చన్స్లో ఫైండ్ అవుట్ ద రిమైండర్ అనేది ఎప్పటికప్పుడు మనం చూస్తున్నటువంటి క్వశ్చన్స్ అండి. డిరాస్పిరెంట్స్ చూడండి, 24తో ఈ పెద్ద నెంబర్ అంతా కూడా మల్టిప్లై చేసి రిమైండర్ చెప్పాలంట. మన వల్ల అవుతుందా? వాళ్ళు ఇచ్చే టైం మనకు అవుతుందా చెప్పండి? అవ్వదు, అవునా కదా? మరి దానికి సొల్యూషన్ ఈజీగా ఏమైనా ఉందా లేదా చూద్దాం. చూడండి డిరాస్పిరెంట్స్ చూడండి, 24ని విడగొట్టే ప్రయత్నం చేద్దాం. ఫస్ట్ ఆఫ్ ఆల్ 24 ఏంటంటే సింపుల్గా చెప్పాలంటే 3 × 8 చేయొచ్చు, లేదా 2 × 12 చేయొచ్చు, నో ప్రాబ్లం. కాకపోతే ఏంటంటే నేను 3 × 8 చేసే ప్రయత్నం చేస్తానండి, అవునా? సో చూసుకుంటే ఎందుకు సార్ 3 × 8 చేస్తున్నారంటే ఎక్కడైనా సరే ఏ 2గా విడగొట్టుకున్నా సరే యూనిట్స్ ప్లేస్ అనేది ఈవెన్ నెంబర్ లేదు 2తో డివైడ్ చేయాలంటే. సో ఇక్కడ సమ్ ఆఫ్ ద డిజిట్స్ అనేది సింపుల్గా తేలిపోతుందండి. 3వ ఎక్కంతో ఈ నెంబర్ పోతుందండి. సో చూసుకుంటే 3 12 36, 3 1 3, 3 1 3 అండి. సో ఇప్పుడు చూడండి 8తో డివైడ్ చేస్తే ఇక్కడ రిమైండర్ ఏమొచ్చిందంటే 8 1 8, రిమైండర్ 4, 4 పక్కన 1 41, 8 5 40, రిమైండర్ 1 అంటే 1 పక్కన 1 11 అండి. 8 1 8, రిమైండర్ 3, అవునా కాదా? ఏదైతే ఫైనల్ రిమైండర్ వచ్చిందో దాన్ని సర్కిల్ చేయండి, లేదంటే కన్ఫ్యూజ్ అయ్యే ఛాన్సెస్ ఉన్నాయి. ఓకేనా? సో చూసుకుంటే కనుక 8 10 80, అండర్స్టాండ్? 8 10 80, రిమైండర్ 2, 2 పక్కన 8 28, 28 అంటే కనుక 8 3 24, రిమైండర్ 4, 4 పక్కన 1 41, 8 5 40, రిమైండర్ 1 అండి. అండర్స్టాండ్? సో చూసుకుంటే కనుక 8 56, రిమైండర్ 7, 7 పక్కన 7 77, 8 9 72, రిమైండర్ 5 అండి. అండర్స్టాండ్? సో 8 6 48, రిమైండర్ 6, 6 పక్కన 7 67, 67 అంటే కనుక 8 8 64, రిమైండర్ 3 అండి. ఓకేనా డిరాస్పిరెంట్స్? ఇవన్నీ కూడా ఏం చేయాలంటే మధ్యలో ఇంటులు ఉన్నాయి కాబట్టి మల్టిప్లికేషన్ చేయాలండి. 3 1 3, 3 5 15, 15 3 45, అండర్స్టాండ్? 45 ఏం చేయాలంటే మరలా 8 చేయాలి, ఎందుకంటే 8 కంటే 45 అనేది పెద్దది. సో రిమైండర్ అనేది ఎప్పుడు కూడా 8 లోపు ఉండాలి, కానీ 8 పైన ఉన్నది రిమైండర్ కాదు కదా. సో 8 5 40, ఫైనల్ రిమైండర్ ఏంటయ్యా అంటే 5 అండి. ఫైనల్ రిమైండర్ ఏంటండి 5. అంటే యాక్చువల్లీ మనం ఏం చేయాలంటే
8తో చేస్తేనే రిమైండర్ 5 వచ్చిందని చెప్పేసి మనం 5 పెట్టే ప్రయత్నం అనేది చేయకూడదండి. ఓకేనా డియర్ ఆస్పిరెంట్స్, ఇది రాంగ్. ఎందుకంటే 8తో చేయడం అనేది మన సౌలభ్యం కోసం మనం చేసుకునేటువంటి ఒక ప్రక్రియ మాత్రమే. యాక్చువల్గా లెక్కలో వాడు ఏం చేయమన్నాడంటేనన్నా 24తో చేయమన్నాడు. మన సౌలభ్యం కోసం, మన కన్వీనియన్స్ కోసం చేసుకున్నాము. 8 ఎప్పుడు 24 అవుతుందంటే 3 టైమ్స్ అండి. అలాగే 5 3లో ఏమవుతుందంటే 15 అవుతుందండి. సో డియర్ ఆస్పిరెంట్స్, ఆప్షన్ 1. ఓకేనా డియర్ ఆస్పిరెంట్స్, ఫైండ్ అవుట్ ద రిమైండర్ అనేది మనం ఎలా సాల్వ్ చేయాలనేది నేర్చుకుందాం. డియర్ ఆస్పిరెంట్స్ చూసుకుంటే కనుక ప్రీవియస్ క్వశ్చన్స్ ఇవి చాలా అడుగుతుంటాడు సెంట్రల్ గవర్నమెంట్ జాబ్స్లో. నేర్చుకోండి డియర్ ఆస్పిరెంట్స్. చూడండి, డినామినేటర్లో ఏముంది అంటే 63 ఉందండి. ఏముందండి? 63. ఇకపోతే ఈ 63 యొక్క ఫ్యామిలీ మెంబర్స్ ఎవరంటే కనుక సింపుల్గా చెప్దామండి, 7 1 9 1. మరి 3 కాదంటే ఖచ్చితంగా అవుతుంది. మరి 21 కాదంటే ఖచ్చితంగా అవుతుంది. నేను తీసుకునే ఆప్షన్స్ ఏంటంటే 7 and 9 తీసుకుందాం. పై వచ్చే నెంబర్లో 7 కానీ 9 కానీ ఈజీగా డిజిబుల్ అయ్యేది ఏదైనా అవకాశం ఉందంటే కనుక మనకి ఈజీగా కనబడేది ఏంటంటే 972 అనేది 9 ఎక్కంతో ఈజీగా క్యాన్సిలేషన్ అవుతుందనే విషయం మనకు అర్థమవుతుంది. అవునా కాదా? సో చూసుకుంటే కనుక 9 7 63, 9 1 9, 9 8 72, 9 1 9 8. సింపుల్గా అయిపోయిందండి. 7వ ఎక్కంతో ఎక్కడైనా క్యాన్సిలేషన్ అయ్యే ఛాన్స్ ఉందో లేదో మనకు తెలియదు, ట్రై చేద్దామండి. సో చూడండి, 7 1 7, చూడండి 7 10 70, రిమైండర్ 2, 2 పక్కన 4 24, 7 3 21, రిమైండర్ 3, 3 పక్కన 1 31, 7 4 28. సో బ్యాలెన్స్ ఎంత వచ్చిందంటే 3 వచ్చిందండి. రిమైండర్ ఎంత వచ్చిందండి? 3 వచ్చిందండి. అట్లాగే 7 ఎక్కంతో చేద్దామండి. 7 12 84, రిమైండర్ 1, 1 పక్కన 7 17, 7 14, రిమైండర్ 3 అండి. సో రెండో దానికి కూడా 3 వచ్చిందండి. ఈ 108కి కూడా 7తో డివైడ్ చేస్తే 7 1 7, రిమైండర్ వచ్చేసరికి 3 3 పక్కన 8 38, 7 5 35. దీనికి కూడా రిమైండర్ ఏమొచ్చిందంటే 3. ఏదైతే రిమైండర్స్ వచ్చినాయో అవి సర్కిల్లో పెట్టుకున్నానండి మీకు కన్ఫ్యూజ్ అవ్వకుండా ఉండడం కోసం. 7 8 56, రిమైండర్ 4, 4 పక్కన 4 44, 7 6 42, రిమైండర్ 2 అండి. అండర్స్టాండ్? సో చూసుకుంటే 3 3 9, 9 3 27, 27 54. అండర్స్టాండ్? సో చూసుకుంటే దేంతో నువ్వు చేస్తే 54 వచ్చిందంటే కనుక 7తో చేస్తే 54 వచ్చిందండి. ఇంకా 7 కన్నా ఇది పెద్ద నెంబరే కదా, ఖచ్చితంగా పెద్ద నెంబర్. సో చూసుకుంటే కనుక 7 49, రిమైండర్ ఎంత వస్తుందంటే కనుక ఫైనల్గా 5 వచ్చిందండి. రిమైండర్ ఏమొచ్చిందండి ఇక్కడ డియర్ ఆస్పిరెంట్స్ చూడండి, రిమైండర్ ఎంత వచ్చిందంటే కనుక 5 వచ్చిందండి. 5 ఉంది కదా అని 5 పెట్టే ప్రయత్నం చేస్తామా? తప్పు. 5 ఉంది కదా అని 5 పెట్టే ప్రయత్నం చేయకూడదు. మరేం చేయాలంటే డియర్ ఆస్పిరెంట్స్ చూడండి, మన సౌలభ్యం కోసం మనం ఏం చేసామంటే 63ని 2 పార్ట్స్గా డివైడ్ చేశాను. ఫస్ట్ 9 క్యాన్సిలేషన్ చేశాను, 7 అనేది ఉంచేసి మనం డివిజిబుల్ చేసాం. 7తో చేస్తే మనకి రిమైండర్ 5 వచ్చిందంటే ఒరిజినల్గా దేంతో చేసే ప్రయత్నం చేయాలి అంటే కనుక 63తో చేయాలి. సో మనం ఏంటంటే మన సౌలభ్యం కోసం దాన్ని విడగొట్టుకున్నాం కాబట్టి 7 ఎప్పుడు 63 అవుతుందంటే 9 టైమ్స్ అండి. మరి దీన్ని కూడా 9 టైమ్స్ చేస్తే ఏమవుతుందంటే కనుక 45 అవుతుంది. 45 అనేది మనకి సెకండ్ ఆప్షన్లో ఉందండి. ఓకేనా డియర్ ఆస్పిరెంట్స్?